డిఫెండర్, ఛాలెంజర్, డిస్రప్టర్ ఈ మూడు పదాల చుట్టూ బీహార్ ఎలక్షన్ గేమ్ డిసైడ్ కాబోతోంది. అయితే డిఫెండర్ రక్షించేదెవరు, ఛాలెంజర్ సవాల్ విసిరేదెవరు, డిస్రప్టర్ మార్పు తెచ్చేదెవరు అన్న దానిపై ఎవరి వెర్షన్ను వాళ్లు వినిపిస్తున్నారు. మూడు పాత్రల్లో సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్, పోల్ మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ తో పాటు లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు. బీహార్ ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలకు రెడీ అవుతోంది. దేశమంతా బీహార్లో ఏం జరగబోతుందా అని ఎదురు చూస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓట్ల సవరణ, ఓట్ల ఒడపోత కసరత్తును నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న మొదటి ఎన్నిక ఇది. కానీ కసరత్తు నిజమైన ఓటర్లను తొలగిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో బీహార్లో రగడ మొదలైంది. విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2020 చివరిలో జరిగిన చివరి అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రత్యేకమైనవి. కోవిడ్ కారణంగా 2020 చివరి అసెంబ్లీ ఎన్నికలు లాక్డౌన్ మధ్య బీహార్ నుండి వేలాది మంది వలస కార్మికులు ఇంటికి నడుచుకుంటూ వెళ్లడం విషాదకరమైన పరిస్థితిని చూసి దేశ ప్రజలు నివ్వెరపోయారు. కసరత్తును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ మండిపడ్డారు. అయితే గతంలోలా ఇప్పుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక శక్తివంతంగా లేరు. బీజేపీ కీలక నేత సుశీల్ కుమార్ మోడీ, దళిత ఐకాన్ రామ్ విలాస్ పాశ్వాన్ ఇద్దరూ లేకుండా జరుగుతున్న ఎన్నిక ఇది. వ్యూహకర్తగా మారిన రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ రేసులో కనిపిస్తున్నా ఆయన పనితీరు ఎంతన్న దానిపై స్పష్టత లేదు. బీహార్లో ఎన్నికల యుద్ధంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ మధ్య భీకర పోటీ నెలకొంది. ఎన్డీఏకు ప్రస్తుత అసెంబ్లీలో 131 సీట్లుండగా బీజేపీకి 80, జేడీయూకు 45, హిందుస్థానీ ఆవామీ మోర్చాకు 4, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 111 ఎమ్మెల్యేల బలం ఉండగా ఆర్జేడీ 77, కాంగ్రెస్ 19, సిపిఐఎంఎల్ 11, సిపిఐఎం 2, సిపిఐకి 2 సభ్యులున్నారు. నాడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా 2022లో ఆయన ఎన్డీఏతో సంబంధాలను తెంచుకుని ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా 2024లో తిరిగి నితీష్ కుమార్ మహాగఠబంధన్ను వీడి తిరిగి ఎన్డీఏ కూటమితో జత కలిశాడు. 70 ఏళ్ల జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ 2 దశాబ్దాలుగా బీహార్ ముఖ్యమంత్రిగా కీలకంగా ఉన్నారు. అన్నింటికీ కేంద్రంగా ఉన్న జేడీయూ నాయకుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన 9వసారి పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఎన్డీఏలో టాప్ నేతగా ఉన్నారు. ఒకప్పుడు అభివృద్ధి కార్యక్రమాలతో సుశాసన్ బాబుగా పేరుగాంచిన నితీష్ కుమార్ ఇటీవలి కాలంలో రాజకీయ వైఫల్యాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తాయి. జేడీయూ, బీజేపీ కూటమి ఎన్నికల్లో గెలిస్తే మరోసారి ఆయనకు సీఎం పీఠం లభిస్తుందా అన్న సందేహం కూడా కలుగుతోంది. బీజేపీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని కూడా చూపించకపోవడం విశేషం. అంటే నితీష్ కుమార్ ఎన్నికల్లో సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇప్పుడు ప్రశ్న, ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా తిరిగొచ్చి రికార్డు స్థాయిలో 10వసారి ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదా ఫలితాలు బీహార్లో నితీష్ కుమార్ శకానికి ముగింపు పలుకుతాయా అన్నది తేలాలి. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ నితీష్ కుమార్ జేడీయూ మీద కూడా ఆధారపడి ఉండటం వల్ల కూటమి ఎన్నికల్లో ఓడితే తప్ప నితీష్ కుమార్కు తిరుగులేదనుకోవాల్సి ఉంటుంది. ఇక భావి ముఖ్యమంత్రి అంటూ ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ నిలుస్తున్నాడు. తేజస్వి యాదవ్ కు యువత, ఆర్జేడీ విధేయుల నుండి బలమైన మద్దతు కొనసాగుతోంది. సి ఓటర్ సర్వే ప్రకారం తేజస్వి ముఖ్యమంత్రి పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా నిలవడాన్ని చూడాల్సింది. 35 ఏళ్ల తేజస్వి ఎన్నికల్లో కఠినమైన సవాల్ను ఎదుర్కొంటున్నాడు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ పోటీ చేసిన 144 సీట్లలో 75 స్థానాలను గెలుచుకుని అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించినా మిత్రపక్షమైన కాంగ్రెస్ సరైన ప్రదర్శన చేయకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య లాలూ యాదవ్ అనారోగ్యంతో ఉన్నందున తేజస్వి పార్టీని ఒంటరిగా ముందుకు నడిపించాడు. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ తేజస్వి యాదవ్ ఇప్పుడు విజయం సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీతో కలిసి తేజస్వి ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొనడంతో పాటు ఎన్నికలకు ముందు ఓటర్లను చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఎన్నికల్లో ఇండియా కూటమికి ఊపు తీసుకొచ్చాయి. అయితే ఇటీవల ఆర్జేడీ నుండి బహిష్కరించబడిన ఆయన అన్నయ్య తేజ్ ప్రతాప్ యాదవ్ బ్లాక్ బోర్డ్ సింబల్తో కూడిన
కొత్త పార్టీని స్థాపించినా ఆ పార్టీ ఇంకా రిజిస్టర్ కాలేదు. దీంతో ఆర్జేడీ ఓట్లు చీలే అవకాశం పెద్దగా లేదనే చెప్పాలి. బీహార్ రాజకీయ వేదికపై చిరాగ్ పాస్వాన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన చిరాగ్ ఇప్పుడు తనదైన గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు. అధికార బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే కూటమిపై ఆయన ఒత్తిడి రాజకీయాలనే ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. తాను ప్రతి నియోజకవర్గంలో 25,000 ఓట్లను ప్రభావితం చేయగలనన్న ఆయన 40 అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తున్నాడు. తనకు చాలినన్ని సీట్లు ఇవ్వకుంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమన్న సంకేతాలు ఇస్తుంటే కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల్లో తాను ఎలా ఉండాలన్న దానిపై క్లారిటీ ఉన్న పాస్వాన్ అబ్కీ బార్ యువ బీహారీ అనే నినాదంతో తేజస్వి యాదవ్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు. బీజేపీ, జేడీయూ, ఆర్జేడీల మధ్య జరుగుతున్న రాజకీయ సమీకరణల్లో చిరాగ్ పాస్వాన్ది నిర్ణయాత్మక పాత్ర. ఆయన ఎప్పుడు పొత్తంటారో, ఎప్పుడు వాకౌట్ అవుతారో ఎవ్వరికీ తెలీదు. ఒకటి మాత్రం నిజం, బీహార్లో చిరాగ్ పాస్వాన్ పేరు లెక్కల్లోనిది మాత్రమే కాదు, లెక్క మార్చగల పార్టీ అని మాత్రం గుర్తుంచుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. దేశ రాజకీయాల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలనాలు నమోదు చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయిస్తే చాలు, ఇండియా కూటమితో జత కడతానని తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారి నుంచి సానుకూలత లభించలేదంటున్నారు అసద్. 2020లో మజ్లిస్ 20 సీట్లలో పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్లో గెలిచిన 5గురిలో 4 ఎమ్మెల్యేలు తిరిగి ఆర్జేడీలో చేరడం విశేషం. బీహార్ అంతటా కులం పనిచేస్తుందని, కానీ 19% ముస్లింలకు మాత్రం న్యాయం జరగటం లేదని ఆయన వాపోతున్నారు. దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కనీసం 50 మంది ముస్లింలు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తే ప్రధాని మోదీ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చేవారా అంటూ అసద్ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా బీహార్లో ఇండియా కూటమి పైకి అసద్ ఈసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. బీహార్లో మైనారిటీ సమాజాన్ని తన వైపుకు తిప్పుకునేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. 2022 బీహార్ కుల సర్వే ఫలితాల ప్రకారం బీహార్ మొత్తం జనాభా అయిన 13 కోట్లలో ముస్లింలు 17.7% ఉన్నారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్తో ఎలాంటి పొత్తు ఉండదని ఆర్జేడీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో తాము బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అసద్ లాంటి నాయకులు తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు. వ్యూహకర్త నుండి ఎన్నికల్లో పోటీదారుగా మారాడు ప్రశాంత్ కిషోర్. జన్ సురాజ్ పార్టీ స్థాపించి బీహార్ రాజకీయాలను మార్చేస్తానంటున్నాడు. 2022లో జన్ సురాజ్ అభియాన్ స్థాపించినప్పటికీ తర్వాత దాన్ని జన్ సురాజ్ పార్టీగా మార్చాడు. 2022లో రాష్ట్రమంతటా ప్రశాంత్ కిషోర్ పాదయాత్రతో ప్రజల్లో కలిసిపోయేందుకు ప్రయత్నించాడు. ప్రజల నుంచి తనకు అనూహ్య స్పందన వచ్చిందని, అవి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపెడతాయని చెప్పారు. అయితే పీకే పెట్టిన జన్ సురాజ్ పార్టీకి అంత సీన్ లేదని బీహార్ పార్టీలు చెబుతున్నాయి. పీకే చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ అంటున్నాయి. సొంతంగా పీకే సైతం ఎన్నికల్లో ఓడిపోతాడని అక్కడి పార్టీలు జోస్యం చెబుతున్నాయి. కొంతమంది ప్రశాంత్ కిషోర్ ను అరవింద్ కేజ్రీవాల్ తో పోల్చినా ఆయనకు ఈయనకు నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. బీహార్ నేతలపై అవినీతి ఆరోపణలు కేవలం సంచలనం కోసం మాత్రమే చేసినవని నేతలంటున్నారు. బీహార్ రాజకీయ నాయకులపై ఆయన చేసిన ఆరోపణల జాబితాను రాజకీయాల్లో పట్టు సాధించడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకేదీ కాదంటున్నారు. మహిళలు, ముస్లింలు, ఈబీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తానంటున్న ప్రశాంత్ కిషోర్ బహుశా రాఘోపూర్, తేజస్వి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుండి లేదంటే ఆయన స్వస్థలం కర్గహార్ నుండి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇక ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జితన్ రామ్ మాంఝీ ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. కూటమికి తన అవసరం ఎంతో ఉందని, తమ పార్టీ పట్ల ఉదారంగా ఉండాలని ఆయన మిత్రులను కోరుతున్నారు. హిందుస్థానీ అవామ్ మోర్చాకు ఈ ఎన్నికల్లో 15 నుండి 20 సీట్లు కేటాయించాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం 4 ఎమ్మెల్యేలు ఉన్న కూటమిలో దళిత ఓటర్లపై పట్టున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం మాంఝీ కుమారుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి 2 ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ వారి ప్రభావం కూడా కులాల ప్రాతిపదికన ఉండటం విశేషం. 2 నేతలు బీహార్ సంకీర్ణ భారీ రాజకీయాల్లో కుల ప్రాంతీయ సమీకరణలను సమతుల్యం చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నేత కన్హయ్య కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇండియా కూటమికి ఆయన కీలకంగా మారారు. ఫైర్ బ్రాండ్ నేత, జేఎన్యూ మాజీ నాయకుడు కన్హయ్య కుమార్ ఇండియా కూటమి బలంగా మాట్లాడేవారిలో ఒకరు. ఓట్ల అవకతవకలపై ఆయన అటు బీజేపీని, ఇటు ఈసీని, ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడుతూనే ఉన్నారు.
22 విరామం తర్వాత జరిగిన ఓటర్ జాబితా సవరణలో మరణించిన, శాశ్వతంగా బీహార్ నుండి వలస వెళ్లిన, ఇతర ప్రదేశాల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారితో సహా 65 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుండి తొలగించటం సంచలనం సృష్టించింది. తుది జాబితాలో ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య 18 లక్షలు పెరిగింది. మద్య నిషేధ విధానం సీఎం నితీష్ కుమార్ కు మహిళల్లో అభిమానాన్ని సంపాదించి పెట్టింది. నితీష్ కుమార్ వయస్సులో సమీప ప్రత్యర్థి తేజస్వి యాదవ్ కంటే 30 ఏళ్లు పెద్దోడు కావడం కూడా కీలక అంశాలుగా ఉన్నాయి. యువత నుంచి తేజస్వికి మద్దతు వస్తున్నా మహిళా ఓట్లు ఎలా పోలవుతాయన్నది కీలకం. మహిళల కోసం సామాజిక భద్రతా పెన్షన్లు, 75 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు ఎలాంటి ఫలితాన్నిస్తాయన్నది చూడాలి. నిరుద్యోగంలాగే బీహార్ అంతటా పాఠశాలలు, కళాశాలలు విద్యా నాణ్యత క్షీణిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. పేపర్ లీకేజ్ కేసు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ 2024 ప్రశ్నాపత్రం హజారీబాగ్లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి దొంగిలించి వైద్య అభ్యర్థులకు విక్రయించటం దేశంలో దుమారానికి కారణమైంది. దీనిపై సీబీఐ, బీహార్ ఆర్థిక నేరాల విభాగం నిందితులు, సూత్రధారులను అరెస్టు చేసినా యువ ఓటర్లు వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయామంటున్నారు. సీమాంచల్ ప్రాంతంలో అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నారనే అంశాన్ని బీజేపీ పదే పదే చెబుతోంది. దేశవాసులకు దీనివల్ల కలిగే ప్రమాదాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పష్టంగా చెబుతూ వచ్చారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు దేశంలో అత్యంత ముఖ్యమైన రాజకీయ కారణాలు, జాతీయ భద్రతా సమస్యల్లో ఒకటిగా మారిందని కేంద్రం అంటోంది. గత కొన్ని నెలలుగా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సీమాంచల్లో అక్రమ వలసదారులంటూ లేని విషయాన్ని హైలైట్ చేస్తున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. తుది ఓటర్ల జాబితాలో మైనారిటీలు ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతం బీహార్లోని కీలక ప్రాంతాలలో అత్యధిక ఓటర్ల తొలగింపు రేటు 7.7% నమోదైంది. ఈ ప్రాంతంలో కిషన్ గంజ్, పూర్నియా, కతిహార్, అరారియా అనే 4 జిల్లాలు ఉన్నాయి. అక్కడ సగటున 48% ముస్లిం జనాభా ఉండటం విశేషం. బీహార్ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన ఎన్నికల ఇష్యూగా మారుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, జేడీయూలతో కూడిన అధికార ఎన్డీఏ కూటమి ఉద్యోగాలు కోరుతున్న యువకులు తొలిసారి ఓటర్ల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ దీనిని గ్రహించి ఎన్నికల ప్రచారంలో యువత ఉపాధిని నెంబర్ 1 అంశంగా చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన జాన్ సురాజ్ అనే సంస్థ కూడా రాష్ట్రంలోని యువ జనాభాకు ఉద్యోగాలు సృష్టి గురించి ప్రధానంగా మాట్లాడుతోంది. అధికార కూటమిపై యువతలో పెద్ద ఎత్తున అసంతృప్తి, ఎన్నికల్లో తమకు కలిసొస్తోందని, ప్రభుత్వ వ్యతిరేకతకు యువత ఆగ్రహం ఆజ్యం పోస్తోందని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీహార్ నుండి పెద్ద సంఖ్యలో వలస కార్మికులున్నప్పటికీ రాష్ట్రంలో అవకాశాలు లేకపోవడం వల్ల రాష్ట్రం వదిలి వెళ్తున్న కార్మికుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిరుద్యోగం ఫలితంగా బీహార్ నుండి వలసలు ప్రధాన సమస్య అని చెప్పాల్సింది. వలసల రేటు ఎక్కువగా ఉండటం వల్ల బీహార్ ఆర్థిక వ్యవస్థను కొన్నిసార్లు రెమిటెన్స్ ఎకానమీ అని పిలుస్తారు. అయితే వలస ప్రవాహాలు, నమూనాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు మారాయని ఓ అధ్యయనంలో తేలింది. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్లో 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే బీహార్లోని అతి ముఖ్యమైన పండుగ ఛత్ పూజ తర్వాత ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువ మంది వలస కార్మికులు తమ కుటుంబాలతో పండుగ జరుపుకోవడానికి ఇంటికి తిరిగొస్తారు. సో పోలింగ్ ఈసారి ఓ రేంజ్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. అవినీతి ఇక్కడ ప్రధాన అంశం కాకపోయినా ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ప్రవేశం ఈ అంశాన్ని యువ ఓటర్లలో హైలైట్ చేస్తోంది. కొత్త కోణంలో పరిశీలించేలా చేస్తోంది. జీవితాంతం రాజకీయాల్లో ఉన్న అవినీతి నాయకులను తిరస్కరించాలని ప్రశాంత్ కిషోర్ యువతకు సందేశమిస్తున్నారు. రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి వంటి కొంతమంది పాలక నాయకులపై ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా దాడి చేస్తున్నారు. ఆయన 200 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కూడబెట్టారని, ప్రభుత్వ కాంట్రాక్టులపై భారీ కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆరోపణలపై మంత్రి పీకేపై 100 కోట్లకు పరువు నష్టం నోటీస్ పంపారు. ఈ మొత్తం ఎపిసోడ్ ప్రశాంత్ కిషోర్ ను భిన్నమైన వ్యక్తిగా, యువ ఓటర్ల నుంచి మద్దతు లభించేలా, కీలక పాత్ర పోషించేలా చేస్తోంది. 2016లో రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నితీష్ కుమార్ మహిళా ఓటర్ల నుండి చాలా మద్దతు పొందారు. అయితే సంవత్సరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మాఫియా కనిపిస్తోందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు వారందరూ ఎన్నికల్లో
ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది చూడాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్, ప్రత్యేక ఓట్ల సవరణ, ఓట్ల వడపోత, దేశంలో జరిగిన మొట్టమొదటి సర్ ప్రక్రియకు ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బీజేపీతో కలిసి ఈసీ ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చడానికి, తొలగించడానికి దోహదపడిందని ఆరోపించారు. ఈసీ ఈ ఆరోపణలను ఖండించినా ఏదో మతలబుందన్న భావన మాత్రం దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇక రాహుల్ గాంధీ ప్రభుత్వం పైన, ఈసీ పైన ఓట్ చోరీ అంటూ దుమ్మెత్తిపోయడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఓట్ చోరీ కపటమే తప్ప మరొకటి కాదని బీజేపీ అంటోంది. ప్రజాస్వామ్య ప్రక్రియపై భారతదేశం విశ్వాసాన్ని దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ తాను నమ్మే జార్జ్ సోరోస్ ప్లేబుక్ లోనే ఒక పేజీ అంటూ విమర్శించింది.